ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇంకొక టైం ఇస్తాము అని చెప్పి తగ్గక తప్పని పరిస్థితి వచ్చి ఏమైతుంది శక్తి మొత్తం సంపద మొత్తం కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అయితే అంటే ఒక గిదవుతుంది పోర్టులు సీ పోర్టులు రైల్వేలు మొత్తం ఇచ్చేస్తే ప్రైవేటులకు అది కొంతమంది చేతుల్లోనే ఉంటే వాడు మునిగితే మొత్తం దేశం మునుగుతుంది దానికి గొప్ప ఉదాహరణ ఇవాళ మన కళ్ళ ముంగటనే కనబడతా ఉంది ఇంకొక విచిత్రమైన మాట నేను మీకు చెప్తా మీరు నేను చెప్తే నమ్మరు ఇలా ఈ ప్రభుత్వము ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏం పని చేస్తుందంటే వాళ్ళకు నచ్చినోళ్ళ కంపెనీలో ఎల్ఐసితో పెట్టుబడి పెట్టిస్తాను మీరు పిఎఫ్ గురించి వాళ్ళతో వాళ్ళు 1-2 కోట్లు కాదు పెట్టింది పెట్టుబడి 50,000 కోట్లు వాళ్ళకి నచ్చినోళ్ళ కంపెనీలో పెట్టుబడులు పెడుతుంది ఎల్ఐసి ఇవన్నీ మరి మనం మాట్లాడుకోకపోతే చెప్పుకోకపోతే మనం ఫెయిల్ అవుతాము అల్టిమేట్గా అర్థం కాకపోతే ప్రజలు కూడా రోడ్ల మీదకి రారు కార్మికులు కూడా తెలియకపోతే ఏం మాట్లాడతారు చెప్పాల్సిన బాధ్యత మన మీదే ఉన్నది ఎస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలి మంచిదే క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఉండాలి పని చేసే కాడ క్వాలిటీ కూడా ఉండాలి అంటే అక్కడ మహిళలు పనిచేస్తారు మరి వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక అవసరాలు ఉంటాయి మరి వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయి అయ్యాలా